పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక శాసనసభ్యుడు ఇంట్లో ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రి, ఎంపీ గారు, జిల్లా అధ్యక్షులు కలిపి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని డిస్కస్ చేసుకొని కలెక్టివ్ గవర్నెన్స్, పొలిటికల్ గవర్నెన్స్ అని మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఫస్ట్ నెలలో ఇరపతినేని శ్రీనివాస్ గారి ఇంట్లో జరిగింది ఇదే డిన్నర్ కార్యక్రమం. రెండో నెలలో మా ఇంట్లో జరిగింది. ఆ సందర్భంగా అందరం ఈ రోజున ఇక్కడ డిన్నర్కి కలిసి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని కలెక్టివ్గా డిస్కస్ చేసుకొని ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం రెండో నెల మా ఇంట్లో ఈ రోజున డిన్నర్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వినుకొండది ఒకటి బర్నింగ్ టాపిక్ ఒకటి వచ్చింది కాబట్టి అసలు వైసీపీ నైజం ఏదైతే ఒక గొడ్డలి పార్టీ అని చెప్తున్నాము, ఒక మోసపూరితమైనటువంటి పార్టీ అని చెబుతున్నాము, అలాగే ఒక దుష్ప్రచారం చేసేటువంటి పార్టీ అనేది అయితే చెప్తున్నామో వాటికి నిదర్శనంగా రీసెంట్గా వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇష్యూ ఒకటి వచ్చింది. ఆ ఇష్యూని మన ఆంజనేయులు గారు, మా చీఫ్ విప్ ఆంజనేయులు గారు మాట్లాడతారు. ఈరోజు మాజీ మంత్రి గారు, సత్తెనపల్లి శాసనసభ్యులు, సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారి ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి వచ్చినందుకు ఈ సందర్భంగా మా తోటి ఎమ్మెల్యేలు మిత్రులందరినీ కలుసుకోవటం ఈ ఆత్మీయ సమావేశంలో చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ప్రజలకి మెరుగైన సేవలు అందించడం కోసం, ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం, స్వర్ణాంధ్ర సాధన కోసం ఈ ప్రక్రియ ఎంతగానో దోహదం పట్టడం మా అందరికీ చాలా ఆనందం. ఈరోజు నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దాన్ని పగలగొట్టి ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేసిన దాని వెనక ఎవరున్నారో ఈరోజు ప్రజలకు తెలిసిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అనుచరుడు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దాన్ని విధ్వంసం చేయటం అంటే దాని వెనకున్న ఆంతర్యం ఏంటి? గతంలో చూసాం. ఈరోజు దీన్ని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసం చేశారని చెప్పేసి ఇది రాష్ట్రం అంతా ప్రచారం చేసి దీనివల్ల అల్లర్లు సృష్టించి ఈరోజు లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించాలని చెప్పేసి ఏనేమో పిల్లలతో హాయిగా ఉండాలా, ఈ కుట్రలో మరి కొంతమంది కార్యకర్తలు బలి కావాలా, దీంట్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలా. ఇంత పెద్ద కుట్ర జగన్ నైజానికి గతంలో జరిగిన అనేక నిదర్శనలు ఉన్నాయి. ఇది జగన్ నైజానికి మరో ఉదాహరణ. గతంలో జగన్ జీవితం అంతా అవినీతి, హత్యలు, కుట్రలు. ఇది జగన్ నీచ రాజకీయం. గతంలో కోడికత్తి డ్రామా ప్రజలందరూ చూశారు. గులకరాయి నాటకాలు ప్రజలందరూ చూశారు. బాబాయిని గొడ్డలు వేటేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి ఎన్ని దుర్మార్గాలు చేశారో తెలుసు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే అతని ఎజెండా.
దోపిడీ సామ్రాజ్యానికి అధిపతి జగన్ తన దోపిడీ టీంలో భాగమైనటువంటి ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో అనేక భూ కబ్జాలు చేశాడు. వినుకొండ నియోజకవర్గంలో కూడా చేశాడు. బాధితులు ఒక్కొక్కళ్ళు ఈరోజు ముందుకు వస్తున్నారు ధైర్యంగా, మాకు న్యాయం చేయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు ఫోర్జరీ జీవోలు సృష్టించి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఈరోజు ఎందుకు పారిపోయాడని అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడు. నువ్వు నిజాయితీ పరుడైతే ఎందుకు ఉండలేదు? నువ్వు నిజాయితీ పరుడైతే ఎందుకు పారిపోయావు? ఫోర్జరీ జీవోలు సృష్టించడానికి 4 కోట్లు నీ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం కాదా? ఈరోజు తెలంగాణ పోలీసులు సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉంచారు. ఈరోజు సుమారు 1200 నుండి 1500 కోట్ల రూపాయలు విలువ చేసేది 35 కోట్లకి అప్పనంగా దోచేయాలని చూసావు. అది ప్రభుత్వ భూమి. గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అయినా కానీ అవి మేము చూసుకుంటాము అని చెప్పేసి మరి రాధాకృష్ణ అనే వ్యక్తి ద్వారా దొంగ జీవోలు సృష్టించి నువ్వు ప్రభుత్వాన్ని మోసం చేసావు, అక్కడ ప్రజల్ని మోసం చేసావు, కోర్టులు కూడా మోసం చేసి ఇంత దుర్మార్గానికి ఒడికట్టి అప్పనంగా 1500 కోట్ల సొమ్ము ప్రజల సొమ్ము దోచేయాలని చెప్పేసి కుట్రపట్టడం ఎంత దుర్మార్గం. గతంలో తిరుమల డైరీ ఫ్రాన్స్ కంపెనీకి అమ్మాడు. అమ్మి నువ్వేం చేసావు? నేను 5 ఏళ్ల దాకా కంపెనీ పెట్టనని చెప్పేసి అగ్రిమెంట్ అయ్యి వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్ వైట్ మనీ తీసుకొని అమ్మిన 3వ నెలలోనే తన ఫ్రాన్స్ కంపెనీకి 5 ఏళ్ళు ఏ బిజినెస్ స్టార్ట్ చేయము, ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పేసి ఒప్పందం చేసుకొని అమ్మిన 3వ నెలలోనే ఇంకో డైరీ పెట్టి వల్లభ డైరీ పెట్టి వేరే వాళ్ళ పేరుతో తనే ఇన్వెస్ట్మెంట్ చేసి వల్లభ డైరీ పెట్టి కోట్ల రూపాయలు నిన్ను నమ్మి కొంటే నట్టేట ముంచావు. జోసెఫ్ రెడ్డి ఒక దళితుడని కూడా చూడకుండా, ఒక దళిత క్రిస్టియన్ అని కూడా చూడకుండా అతి దారుణంగా 2 ఎకరాలు ఖరీదైన భూమిని నువ్వు బ్రాహ్మణపల్లి పంచాయతీలో దుర్మార్గంగా ఆక్రమిస్తావా? ఎంత దుర్మార్గం! ఇలా ఎంతోమందిని మోసం చేసినటువంటి బ్రహ్మనాయుడికి పాపం పండింది. ఈరోజు అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నారు. ఈరోజు అధికారం పోయినా దోపిడీ ఆగలేదు. దీంట్లో జగన్కు వాటా ఎంత అని అడుగుతున్నా. నువ్వు ఏ రోజైనా బ్రహ్మనాయుడు తప్పులు చేస్తే చర్య తీసుకున్నావని అడుగుతున్నా. భూ కబ్జాలు చేస్తే ఏ రోజైనా జగన్మోహన్ చర్య తీసుకున్నాడా? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి నకిలీ జీవోలు సృష్టించి దీనికి పాల్పడితే జగన్ ఏమన్నా మాట్లాడా? ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించటం జగన్ నైజం. దోపిడీలు చేయండి, కబ్జాలు చేయండి, లూటీ చేయండి. ఇదేనా మీ పార్టీ నైజం అని అడుగుతున్నా. ఇలాంటి వారిని తెలుగుదేశం పార్టీ అది ఉపేక్షిస్తుందా? ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేవాళ్ళు పార్టీ నుండి. మరి జగన్ ఎందుకు చేయలేకపోతున్నాడు? జగన్కి లింక్ ఏంటి? అవినీతిలో భాగస్వామి ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలాంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు గొడ్డల పార్టీ రాష్ట్రంలో విషం చిమ్ముతున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేక విషం చిమ్ముతున్నారు. ఈరోజు విశాఖ ఉక్కు అభివృద్ధి చెందుతూ ఉంటే, లాభాల బాటలో ముందుకు వెళ్తూ ఉంటే దాని మీద విష ప్రచారం చేస్తారు. డిఎస్సి నిజాయితీగా చట్టబద్ధంగా మరి 16,000 పోస్టులు డిఎస్సి టీచర్ ఉద్యోగాలు ఇస్తే దాని మీద విష ప్రచారం చేస్తారా? కల్తీ మద్యం అమ్మింది మీరు, నాసి రకం మద్యం అమ్మి
వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది హాస్పిటల్ పాలు చేసి మీ స్వార్థం కోసం, మీ అవినీతి సంపాదన కోసం దుర్మార్గాలు చేసి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన మీరు ఈరోజు విష ప్రచారం చేస్తారా? ఎంత దుర్మార్గం! ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రతి విష ప్రచారం ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్చుకోలేకపోతా ఉన్నారు. చంద్రబాబు గారు అంటే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారు. జగను అవినీతికి బ్రాండ్ అంబాసిడర్, విష ప్రచారాలు దుష్ప్రచారాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్, కుట్రలకి కృతంత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్. ఇది ప్రజలందరికీ తెలిసింది కాబట్టే ఇక నీ కళ్ళబుల్లి పాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. నీ నాటకాలు కుట్రలు ప్రజలు తెలిసినాయి కాబట్టే 94% ఎమ్మెల్యేలు, ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించి పట్టం కట్టారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇకనైనా జగన్ బుద్ధి తెచ్చుకోకపోతే ప్రజలు రాష్ట్రం నుండి పారదోలుతారు. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడిని ఎవరినైతే దోచుకున్నాడో వాళ్ళందరూ ఈరోజు చట్టాన్ని ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇలాంటి నీతి తక్కువగా, నిజాయితీ తక్కువగా, దోపిడీ అవినీతితోటి పోయే వాళ్ళని ప్రజలు ఉపేక్షించరు. ఈరోజు వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. ఇలాంటి అవినీతి పరుడు ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడు, ఇలాంటి అవినీతి పరుల్ని జగన్ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడని చెప్పేసి ఈరోజు వినుకొండ ప్రజలు చీకొడుతున్నారు. ఈరోజు వినుకొండ పులుపుల శివయ్య గారు పుట్టినటువంటి గడ్డ వినుకొండ, గుర్రం జాషువా గారు లాంటి మహానుభావులు ఉన్నటువంటి వినుకొండకి ఇలాంటి పనికిమాలిన వెధవలు అప్రదిష్ట పాలు చేస్తూ ఉంటే ఈరోజు తలెత్తుకోలేక వినుకొండ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి నీచులకి, దుర్మార్గులకి తప్పనిసరిగా శిక్ష తప్పదు. ప్రజాకోర్టులో శిక్ష పడింది గతంలో. మొన్న చిత్తుగా డిపాజిట్ లేకుండా మిమ్మల్ని ఓడించారు. రేపు భవిష్యత్తులో చట్టం మిమ్మల్ని దోషిగా నిలబెట్టి మీకు తగిన శిక్ష విధిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ వాళ్ళ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకొస్తారా? ఇదేనా మీ నైజం, మీ పార్టీ సిద్ధాంతం అని అడుగుతున్నా. రెడ్ హ్యాండెడ్గా ఫోర్జరీ జీవోలు సృష్టించి 5 ఫోర్జరీ జీవోలు డాక్యుమెంట్లు సృష్టించి రెడ్ హ్యాండెడ్గా తన అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసి దొరికిపోతే ఈరోజు చట్టానికి దొరికిపోయినటువంటి బొల్లా బ్రహ్మనాయుడిని ఏ విధంగా వెనకేసుకొస్తారు? అంటే వాళ్ళ పార్టీ వెనకేసుకురావటం చాలా దుర్మార్గం. అదంతా సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకురావటం ఇదేనా మీ పార్టీ నైజం అని అడుగుతున్నా. జగన్ కూడా బుద్ధి తెచ్చుకోవాలా. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. నీ కుట్రలాపు, నీ దోపిడీలాపు. ఈరోజు గేదె చేలో మేస్తూ ఉంటే దూడను గట్టును మేస్తుందండి. జగన్ అవినీతి సామ్రాజ్యానికి ఈరోజు వీళ్ళందరూ కూడా ఈరోజు భాగస్వాములని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి వాటి మీద తెలుగుదేశం ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆత్మీయ సమావేశానికి కన్నా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్న సాక్షి వారు కూడా అదే ప్రశ్న ఆయన డీసీపీ గారిని అడగడం చూసాం మీడియాలో. మేమందరం కూడా ఆయన దానికి చక్కగా సమాధానం కూడా చెప్పారు. మోసపోవటం అనేది ఎప్పుడు అంటే నిజంగానే ఏదో డబ్బులు ఇచ్చి దాంతో ఆ భూమిని కొందాం అనుకుంటే అదేదో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు అనుకుంటే మోసపోయిన వారు అవుతారు. కానీ మోసాన్ని, ఆ డాక్యుమెంట్స్నే, దొంగ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయటం అంటే ఏదో ఒక ల్యాండ్ పేపర్స్ మాత్రమే కాదు, జీవోలు కూడా దొంగ జీవోలు తయారు చేశారు. దొంగ జీవోలతో ఆగలేదు. ఆ దొంగ జీవోలతో పాటు హైడ్రా అని ఒక
వ్యవస్థ హైదరాబాద్లో పనిచేస్తూ ఉంది. దేని పనిచేస్తూ ఉంది హైడ్రా? ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటిని కాపాడే కార్యక్రమం చేస్తూ ఉంది. వీళ్ళు చేసిన వాటర్ బాడీస్ కాపాడటానికి చేస్తూ ఉంది. ఆ హైడ్రా ఏదైతే ఉందో ఆ వ్యవస్థకు కూడా ఏదైతే హైడ్రా నడుస్తూ ఉందో వారికి కూడా వీరు ఒక డాక్యుమెంట్ పంపించారు, ఫోర్జరీ డాక్యుమెంట్ చేసి. ఏమనంటే ఈ భూమి ఏదైతే ఉందో వీళ్ళు కబ్జా చేద్దాం అనుకుంది, ఏ భూమి అయితే ఉందో ఓ దానం వేసి ఆ కొండనంతా లాగుదామని ప్రయత్నించుకున్న భూమి ఏదైతే ఉందో ఆ భూమి ఈ వాటర్ బాడీకి సంబంధించింది కాదు, ఇది చాలా క్లీన్ భూమి, ఈ భూమిని మేము కొనుక్కోవచ్చు, ఈ భూమిని అమ్మవచ్చు అనే డాక్యుమెంట్, ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక ప్రభుత్వ వ్యవస్థ నుంచి మరొక దానికి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి పంపించడం, ఇది ఎక్కడ ఏ విధంగా అమాయకంగా మోసపోయినట్లు చెప్పండి మీరు. ఇది మోసపోవటమా? సరే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ చేయడానికి ఊరికి అవ్వదు కదా. దీనికి డబ్బులు అవసరం అయితే డబ్బులు ఎవరో ఒకరు ఇవ్వాలి. ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు? ఈ ఫోర్జరీ జీవోలు క్రియేట్ చేయడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? క్లియర్గా తెలిసిపోతా ఉంది. ఈరోజు ఆ డ్రైవర్ని పట్టుకున్నాడు, ఆ తర్వాత ఆ లాయర్ని పట్టుకుంటే వాళ్ళు చెప్తా ఉన్నారని చెప్పి డీసీపీ గారు చెప్తా ఉన్నారు మీడియాలో కూడా. మరి ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి డబ్బులు ఇచ్చిందే బోల బ్రహ్మనాయుడు. ఆ హైడ్రాకి పంపించిన ఏదైతే ఉందో మెసేజ్ ఉందో, డాక్యుమెంట్ ఉందో, అది కూడా క్రియేట్ చేసింది వీళ్ళే క్రియేట్ చేశారు డబ్బులు ఇప్పించి. సో ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే డబ్బులు అనేది కేవలం ల్యాండ్ కొనడానికి మాత్రమే కాదు, ఫోర్జరీ చేయడానికి, డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయడానికి కూడా డబ్బులు అవసరమైనవి. ఆ డబ్బులు సమకూర్చింది కూడా బోల బ్రహ్మనాయుడు. ఫోర్జరీ చేయడానికి కావాల్సిన డబ్బులు కూడా సమకూర్చింది కూడా బోల బ్రహ్మనాయుడు. ఇదేదో 1-2 ఇన్సిడెంట్స్ కాదు, చాలా ఇన్సిడెంట్స్. ఇది అయిపోయింది, మీడియాలో వస్తూ ఉంది. నిన్నటి నుంచి వచ్చిన తర్వాత చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, అయ్యా ఈయనకి ఇది కొత్త ఏం కాదు, ఈయనకి పరిపాటే, ప్రతి నెలకోసారి ఇలాంటి కార్యక్రమం ఒకటి చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే చీప్గా దొరుకుతాయో, ఎక్కడైతే తక్కువకు వస్తాయో వాటిపైన పడి ఏదో ఒక విధంగా గద్దలా తన్నుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పి కొంతమంది ముందుకు వచ్చారు. దాంట్లో ఉదాహరణకు ఒక 3-4 చెప్తాను. ఒకటి, జలాలపురం దగ్గర ఉన్న లెనిన్ అనే వ్యక్తి ముందుకు రావడం జరిగింది. అక్కడ ఆయనకున్న భూమిని ఆన్లైన్లోకి ఎక్కించనీయకుండా, అక్కడ ఆ సమయంలో 19 నుంచి 24 దాకా ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆన్లైన్లో ఎక్కించకుండా ఇబ్బంది పెట్టి ఆ భూమిని లాక్కునే పరిస్థితికి వచ్చి చివరికి తీసుకున్నాడు కూడా. అది ఈరోజు ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే మరొక వ్యక్తి వినుకొండ టౌన్లో ఈ టిట్కో హౌసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మరో వ్యక్తి ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. మిలిటరీలో పనిచేసి వచ్చిన వ్యక్తిన వెంకట్రావు అనే ఆయన సొంత భూమిని కూడా ఇదే విధంగా లాక్కునే పరిస్థితి వచ్చింది. అలాగే వినుకొండ టౌన్లో ముస్లిం గురించి చాలా అద్భుతంగా ఉధృతంగా మాట్లాడతారు. మైనార్టీలకి నేనే ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముందని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మరి నాగూర్ అనే వ్యక్తి ముస్లిమే కదా, ఆయనకి సంబంధించిన భూమి లాక్కోవడం తప్పు కదా, అది లాక్కున్నారని చెప్పి ఇప్పుడు తెలుస్తూ ఉంది. అలాగే ఇందాకే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఏదైతే జోసెఫ్ ఫెడరిక్ ఉన్నాడో బ్రాహ్మణపల్లి దగ్గర ఆయనకి ఇచ్చిన పట్టా భూమిని కూడా లాక్కునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా చూస్తే మీరందరూ కూడా ఇప్పుడు చదివిన 4 పేర్లు ఇంకా వస్తాయి, ఇంకా నాకు తెలుసు 10-15 వస్తాయి ఇలాంటివి. ఇది అంతా చరిత్ర అంతా, ఆయన చరిత్ర ఉన్నదంతా ఏమిటి అంటే బెదిరించి ఏదో ఒక విధంగా వాళ్ళని కార్నర్ చేసి ఏదో విధంగా తీసుకోవటం అనేది ఇది హిస్టారికల్. ఏదో కొత్తగా ఈ ఒక్కసారి ఏదో జరిగిపోయింది, ఏదో ఆయన మోసపోయాడని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది కాదు. ఆయనకి అలవాటు పరంగా చేసుకుంటూ వస్తారు. ఇందాక చెప్పినట్లు ఏదైతే మీరు అందరూ చూసుంటారు, ఈ జిల్లాలో పెద్ద ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది అంటే 10 సంవత్సరాల క్రితము ఈ డైరీ ఒకటి అమ్మినప్పుడు 1800 కోట్లు ఒక ఫ్రెంచ్ కంపెనీ ఆ డైరీకి ఇవ్వడం జరిగింది. ఆ డైరీకి ఇచ్చినప్పుడు ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళు రాశారు, అయ్యా నువ్వు ఆ కంపెనీ వాళ్ళకి చెప్పారు, 3 పార్ట్నర్సే ఉన్నారు, 3-4 పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పారు, అయ్యా మీరు ఈ కంపెనీకి మీకు మాకు అమ్ముతున్నారు కాబట్టి దాంట్లో ఉన్న కండిషన్ ఏమిటంటే మీరు 3-4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలన్నా మీరు ఈ ఫీల్డ్లోకి రాకూడదు అనేది దానిలో చెప్పింది తిరుమల డైరీ అమ్మినప్పుడు. మరి మిగతా పార్ట్నర్స్ అందరూ ఎవరు వెళ్ళలేదు కదా, ఎవరు వెళ్ళారా? అమ్మిన తర్వాత వాళ్ళందరూ బుద్ధిగా ఆ డబ్బులు తీసుకుని వేరే పనులు చేసుకున్నారు, ఎవరైనా డైరీ పెట్టారా? మరి ఈయనెందుకు పెట్టాడు? ఈయనెందుకు ఆ కండిషన్స్ వైలేట్ చేశాడు? మరి అది అమాయకత్వంతో చేసిందా? అది అమాయకత్వంలో చేసిందా? మీరు చెప్పినట్లు తెలియక మోసపోయిందా? తెలిసి ఎదురువాళ్ళని మోసం చేయటం. కాబట్టి ఎవరైతే ఈ సాక్షి నుంచి అడుగుతా ఉన్నారో
లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాసరెడ్డి గారు కొంతమంది ఒకళ్ళిద్దరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఎదురువారిని ఏదో ఒక విధంగా మభ్యపెట్టడం, ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించడం కార్యక్రమం. కానీ ఆయనకి హ్యాబిచువల్ అఫెండర్ బోలా బ్రహ్మనాయుడు అనే వ్యక్తి హ్యాబిచువల్ అఫెండర్. లాక్కోవటం, బెదిరించి తీసుకోవటం అనేది ఆయనకు అలవాటు. దీంతో పాటు మరొక అలవాటు ఉంది. మీరు చూశారు ఎలక్షన్స్ ముందప్పుడు వీడియో బాగా వైరల్ అయింది, చూశారు కదా. ఏం గుర్తుందా? మీడియా సమావేశం పెడితేనే మిమ్మల్ని తిట్టాడు. ఎటువంటి బూతులు తిట్టాడు చూసారా? ఎటువంటి బూతులు తిట్టాడు విన్నారా? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అటువంటి బూతులు విరివిరిగా మాట్లాడటం, అది మీడియా ముందు మాట్లాడటం, పబ్లిక్లో మాట్లాడటం, వాళ్ళ క్యాడర్ని పిలిచి వాళ్ళ క్యాడర్ మీద మాట్లాడటం, మామూలు జనం మీద మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆయనకి హ్యాబిచువల్గా ఉన్నదే. మనిషికి చాలా ఉద్రేకం, ఆవేశం వస్తుంది. ఆవేశం వచ్చినప్పుడు ఏం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. దీనికి అన్నిటికంటే ఇంకో హైలైట్ ఏమిటంటే, ఒక రైతు వెళ్ళి, నరేంద్ర అనే రైతు ఒకడు వెళ్ళి, అయ్యా నా పండించిన పంట ఉంది, పంటకి అమ్మాయి కార్యక్రమం చేస్తూ ఉన్నాము, కానీ కొనేవాళ్ళు ఎవరు రావట్లేదు, ఆఫీసులో ఎవరు రావట్లేదు అని అడిగితే ఆ రైతుని 307 పెట్టించి జైల్లో పెట్టించిన వ్యక్తి ఆ వ్యక్తి. ఇది అమాయకత్వంతో చేసిందా? తెలియక చేసిందా? కాదు కదా. కాబట్టి దయచేసి ఏదైతే సాక్షి వారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కానీ ఏదైతే ప్రయత్నిస్తున్నారో, అడగడానికి ప్రయత్నిస్తున్నారో, కథని సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో దయచేసి మానుకోవాలని వినవించుకుంటా ఉన్నాను. తప్పకుండా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇది తెలంగాణలో తప్పకుండా ముందుకు వెళ్తుంది. దీనికి సీరియస్గానే వెళ్తుంది. తప్పకుండా అరెస్ట్ అయ్యే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే దీంట్లోంచి బయటపడే అవకాశమే లేదు. చేసింది తప్పు పని. ఇటువంటి తప్పు పనులు చేసినప్పుడు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. పెద్దవారు చెప్పినట్లు, కన్నాగారు చెప్పినట్టు చట్టం తను చేసుకుంటే వెళ్తుంది. దీంట్లో మేము కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు చేయాల్సిన, ఇది డబ్బు ఇచ్చి అని కొనుక్కుంది, డబ్బిచ్చి ఈ సమస్యను కొనుక్కుంది. డబ్బు ఇచ్చి తప్పుడు పని చేసిన వ్యక్తి ఆయన. ఎదురెళ్ళి ఇదిగో లాక్కోవడానికి ప్రయత్నిస్తే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇది ఆయన తెచ్చుకుంది నెత్తి మీదకి. ఇది ఎవరు చేసింది కాదు. కాబట్టి దీనికి తప్పకుండా ఆయన శిక్ష పడుతుందని ఆశిస్తాం.